హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు అప్పటిదాకా నేను మాట్లాడాం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరన్నా తొలగించండి. తప్పకుండా రికార్డులను పరిశీలించి తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. సార్ ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్. ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి. మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష. నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు. నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఉత్తమన్న మాట్లాడితే 1.5 సేపు విన్నాము. దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక. అధ్యక్ష, ఇవాళ ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లి పెట్టినా, ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. సరే, ఒక్కటైతే సంతోషం. అట్లీస్ట్ ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక 2-3 అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. అయితే అధ్యక్ష, తొందరపడుకుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి ఎడిటింగ్ చూసినావు కదా పొద్దుగాల. ఎవరిది ఆంధ్రజ్యోతి పొద్దుగాల ఎడిటింగ్ వచ్చింది చూసినావు? అయ్యాల హరీష్ రావు గారు. సో అధ్యక్ష సార్, ఈ రన్నింగ్ కామెంటరీలు ఆపమానండి సార్ కొద్దిగా. అధ్యక్ష, ఈరోజు కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం సభ ముందు పెట్టింది. దీన్ని వాస్తవాలు అనేదానికంటే అవాస్తవాలు అని పేరు పెడితే కరెక్ట్గా ఉండేదేమో. ఎందుకంటే అధ్యక్ష, ఆ వాస్తవాలు ఏందో నేను వివరిస్తా అధ్యక్ష. ఇప్పుడు వాస్తవాలు ఏందో నేను మీ ద్వారా ప్రభుత్వం ముందు, ఈ సభ ముందు, ఈ రాష్ట్ర ప్రజల ముందు పెడతాను అధ్యక్ష. పేజ్ నెంబర్ 1లో ఈ పుస్తకంలో కేంద్ర జలశక్తి అధ్యక్షతన 6-10-2020 జరిగిన 2వ అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులు అప్పచెప్పే విషయాన్ని ఆనాటి మా ప్రభుత్వం ఒప్పుకున్నది అని చెప్పి ఇందులో చెప్పారు అధ్యక్ష. ఐ విల్ రీడ్ అవుట్ ద సెకండ్ అపెక్స్ కమిటీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. మేము 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేసీఆర్ గారు హాజరై ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారని చెప్పి ఈ పుస్తకంలో వాస్తవాల కింద రాశారు. బట్ కేసీఆర్ గారు ఏమన్నారు? ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఇది నాది కాదు, ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మినిట్స్ అధ్యక్ష. ఇందులో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, పేజ్ నెంబర్ 5, పారాగ్రాఫ్ నెంబర్ 5.3, until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of boards should not arise. He also stated
that the tribunal matter is pending in Supreme Court and is sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. స్పష్టంగా కేసీఆర్ గారు రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో ఈ బోర్డు అనేటువంటి అంశాన్ని తీసుకునే అవకాశం లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చెప్పి వారు స్పష్టంగా చెప్పారు. ఒకటి ఇది అవాస్తవం. నంబర్ 1 అవాస్తవం. స్పీకర్ సార్ నేను ఒకటే విషయం తెలిసిన 1 ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ, మరి మీరే చెప్పుతో కొట్టానే భాష మీరు మాట్లాడితే అప్పుడు అది చెప్పాలి కదా, అప్పుడు చెప్పాలి కదా. అపెక్స్ కమిటీ మీటింగ్లో, రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబికి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జుడిస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను. అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ 2. అవాస్తవం నంబర్ 2 ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు, ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది? కేఆర్ఎంబి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు? గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి 2 ఆధారాలు ఇస్తా. ఒకటి, రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి 1/12 సారీ ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్లో చూపిస్తా ఎందుకు అది స్మితాది కూడా చెప్తా, అన్ని చెప్తాను, ఎందుకు దాన్ని పట్టవే. నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకేమొస్తుందో ఇంకేమైనా వస్తే అది నీకు గది తప్ప ఏం రాదు నీకు. అధ్యక్ష, ఈ మీటింగ్కి సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 2-3 చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వినిపిస్తాను నేను. ఒకటి, కేఆర్ఎంబి మీటింగ్ నంబర్ 17, కేఆర్ఎంబి 17th మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష. అది చదివి వినిపిస్తాను. టు దిస్, ఇది పేజ్ నంబర్ 10, KRMB 17th board meeting minutes. To this, Special Chief Secretary INCAD, Government of Telangana stated that they did not agree for transfer of the components of Srisailam and Nagarjun Sagar and stressed that the matter may be referred to Apex Council to discuss common assets and review the Gazette notification number 2842E dated 15/7/2021. అంటే KRMB ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు KRMB మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పున్నారు. 3వ విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తుంది అధ్యక్ష. ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ 27/1/2024, 27వ తారీఖు రాశారు. రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డిలో ఏం రాస్తారు పేజ్ 3లో అంటే, ఫర్దర్ తెలంగాణ sought modifications to gazette notifications SO number 2842, SO 2843 dated 15/7/2021. అంటే అప్పటి ప్రభుత్వం 15/7/2021 తేదీ నాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు. ఇది 2వ ఆధారం మీ ప్రభుత్వం. ఇక 3వ అవాస్తవం, ఈ మీ బుక్లో నుంచే చదువుతున్నాడు. పేజ్ నెంబర్ లేదు, పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబర్ 3లో పారాగ్రాఫ్ 2 ఇందులో ఏం రాశారు? 6/5/2022 మే 6వ తేదీన జరిగిన 16వ KRMB సమావేశంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ENC మురళీధర్ గారు
నీటి నిర్వహణ నియామవాల్ని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ 2లో రాశారు. అప్పజెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు. ఇందులో అప్పజెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు. అది కూడా చూడండి. రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు. పారాగ్రాఫ్ సి, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పారా A and B above were expressed in the 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ KRMB మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తరంలో రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు? అప్పజెప్పుతామని 16వ KRMBలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు? 16వ దాంతో పాటు ఫర్దర్ ఇన్ ద 17th KRMB మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ it does not agree to transfer the components and stresses that the matter may be referred to Apex Council. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది. మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ KRMB మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇకపోతే అవాస్తవం 4. ఇందులో మరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4. అరే ఉన్నదంటే ఉలికేందుకు బట్టన్నా ఓపిక పట్టే దండం పెట్టా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4, పేజ్ నంబర్ 4, లాస్ట్ పారాగ్రాఫ్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్లు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో 2 విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు. ఈ నీటి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి, మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా. 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000 అని కూర్చోండి లాస్ట్కి చదవాలి. ఇదేంటి సార్ ఇది? అబద్ధాల స్పీకర్ గారు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు, అవాస్తవం చెప్పిన అది చెప్తా. వారు ఏమన్నారు తెలుసా? లాస్ట్ ఇయర్ అట ఈ 50-50 అనేది గత సంవత్సరం అడిగినరు, మొదలు అడగనే లేదు అన్నారు. ఐ విల్ రీడ్ అవుట్. ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే, మీరు ఏమన్నా మా మీద బురద చల్లుదామని డిసైడ్ అయ్యి వచ్చింది. కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి రెడీగా లేము. ప్రతిదీ ఆన్సర్ చేస్తాం. అధ్యక్ష, ఎస్ ద లెటర్ 7 ఉత్తమన్న మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? కూర్చోవాలనా? ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్? యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూఆర్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్? హరీష్ రావు గారు, ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? 1 వేలు మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. అధ్యక్ష, ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైన్. అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై. స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు, యూ వెంట్ అవుట్ సైడ్.
7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. As KWDT did not specify the shares of Telangana AP in order and KWDT2 is dealing with the same, the share of Telangana and AP out of inflows received to Srisailam and NSP may be shared in the ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. స్పీకర్ సార్ అంటే స్పీకర్ వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ ఇది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్. ఇక అప్పచెప్పలేదు అంటున్నారు కదా, ఆ వాస్తవాలు కూడా చెప్తాయి. ఇక అప్పచెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. మేము అప్పచెప్పనే లేదన్నారు, అప్పచెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని ఇలా తీర్మానం పెట్టిండ్రు. అది చెప్తా అధ్యక్ష. అధ్యక్ష తొందరపడకన్నా అన్నా, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. వెనకట నల్లగొండలో 12-0 కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గారు. అధ్యక్ష 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. ఆఫ్టర్ స్పీకర్ సార్ నో నో ఐ సీ యు నో హి వెయిట్ అన్న కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ రీడ్ అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది, దాని తర్వాత వీడియో ఉంది, అన్ని చెప్తారు అధ్యక్ష. అధ్యక్ష ఇది వాళ్ళు మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటున్నారు. ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 17 January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ the following have been mutually agreed by the states of Andhra Pradesh and Telangana. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాం. 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను KRMBకి అప్పచెప్పుతాము. Number 2. Number 3, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from Government of AP or Government of Telangana to enter the premises of Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే KRMB అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. Number 4, both the states will immediately release the funds to KRMB for the financial year and the dues. అంటే రాష్ట్రాలు KRMB నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నెంబర్ 1. దీని తర్వాత ఏమైంది అధ్యక్ష, వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. ఇది తెల్లారి, ఇది ఏ రోజు అయింది అధ్యక్ష, ఇది 17వ తారీఖు మీటింగ్ అయింది, January 17. 18వ తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన, న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక, తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్. సాక్షి, ఇట్లా జగన్ హర్షం అని సాక్షి, ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది 18వ తారీఖు. మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం 18వ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలనా వద్దా? నోరు మెదపలే. నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమోనని నేను ఎందుకు తొందరపడాలి, ప్రెస్ మీట్ పెట్టాలని 18వ తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి, అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష, వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరు మేము లెటర్ రాసినమా తప్పు అన్నారు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లి పెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 January 2024 నాడు లెటర్ రాసిన. అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే,
తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు 19వ తారీఖు నాడు బయటకు వచ్చినాయి. వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి 20 నాడో 21 నాడో రాయొచ్చు కదా. 27వ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము, మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టుంది, ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు 27వ తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు. సంతోషం, 27కు రాసిండ్రు. సరే వీళ్ళు రాసిండ్రు, కనీసం లైన్లోకి వచ్చిండ్రేమో అనుకున్నా. బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష, మళ్ళీ 1 ఫిబ్రవరి 2024 ఇంకొక మీటింగ్ అయింది, కేఆర్ఎంబి మీటింగ్, రెండో మీటింగ్. ఈ ప్రభుత్వం వచ్చినాక రెండో మీటింగ్. ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి చదివి వినిపిస్తా. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయిండు, ఇరిగేషన్ ఈఎన్సీ పోయిండు. ఇది రెండవ మీటింగ్. ఈ మీటింగ్లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హ్యావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ అవుట్లెట్స్ ఆఫ్ టీఎస్ పవర్ హౌసెస్, ఓన్లీ పవర్ హౌసెస్, need to be obtained from TS Genco, number 1. Number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will be report to KRMB through their salary and other benefits will be paid by respective governments. Adevidanga, last point, both the state governments will work out actual realistic requirements of manpower for all the 15 outlets and submit the details to the same to KRMB within a week. వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం, ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్తాం, ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం, వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది రెండవ ఆధారం. ఇది డేట్ ఇప్పుడే చెప్పిన కదా, 1 ఫిబ్రవరి 2024. ఇక మూడవది అధ్యక్ష, ఇది చెప్పడమే కాదు, నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తేదలుచుకునేది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తారు. కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబికి అప్పచెప్తాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీస్ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, ఈయన నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది. అది కూడా ఈయన నీ చుట్టం. దానికోసం స్టాఫ్ ని ఎవరు పెట్టాలన్న దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు చెప్తుండే ఈఎన్సీ గారు. మళ్ళీ 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేయడం. ఇది దయచేసి స్పీకర్ గారు, చిల్లర రాజకీయము ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే, మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది. ఓకే, మీ మామని తింపిని కావాలనుంటేమో మీ బావతో మీ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. అధ్యక్ష, స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాగితాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష. మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్, కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా ఇక్కడ సింపుల్ బైసాబ్ వన్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష. ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు? 1 ఫిబ్రవరి రోజు మాట్లాడినారు. అన్ని టీవీల్లో వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చాయి. దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే 2వ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా, ఒక రిజైండర్ రావాలి కదా. రాలేదు. ఇవాళ వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి బట్టి గారు, ఇప్పుడు నేను మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను, సెకండ్ మినిట్స్ మీరు చూపించాను, మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను, వీడియో చూపించాను. అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు.
అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో. మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం. కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. మీరు క్షమాపణ మీటింగ్ కూడా చూపించాం. సరే, అయినా ఇక్కడ ఈ దీంట్లో ఈ తీర్మానంలో 2 విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా. అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. ఒకటి 299/512 విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనేటువంటి విషయాన్ని, అదేవిధంగా కేఆర్ఎంబి విషయం, దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్యదూరమైనటువంటివి ఆ విషయాలన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, అదర్వైజ్ ఈ మొదటి 3 పారాగ్రాఫులు తప్ప లాస్ట్లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు. గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే. ఇవే డిమాండ్లను తిరిగి ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టారు. గతంలో మేము పెట్టిన డిమాండ్లని తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు. ఈ కొత్త డిమాండ్లు ఏం కావు. దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు వారు చాలా ఉన్నాయి, ఎందుకు తొందరపడితే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర అధ్యక్ష. ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు. ఇప్పుడు నేను గంట సేపట్లో అరగంట మీరే మాట్లాడిండ్రు. బట్టలు తెచ్చుకున్నాం, భోజనం కూడా సర్ది కూడా తెచ్చుకున్నాం. ఓపికతో కూర్చోండి అధ్యక్ష. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం 299/512కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే చెప్పే ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష. ఇది 18th and 19th June 2015 minutes of the meeting. సో అధ్యక్ష, ఇందులో followed as the working arrangements for the current year only without prejudice to the rights of the 2 states about their entitlements which have been raised to be raised before appropriate forum. The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. రేపు ట్రిబ్యునల్ ముందు కానీ మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ ఏ విధమైనటువంటి ఇది స్టాండీ ఉండదు అని కూడా ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. 50-50 రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినామంటే 27 లెటర్లు రాసినాం. లెటరు, డేటు, ఎవరెవరు రాశారు, ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి. కావాలంటే వారు పంపిస్తాం. ఏదో మేము అడగనట్టు, మేము అన్యాయం చేసినట్టు వారు సత్యదూరంగా సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసినారు. అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు 24 మే 2021 ఇందులో కూడా చాలా స్పష్టంగా I earnestly argue that there is a critical need to consider an ad hoc water sharing ratio 50-50 Krishna water between Andhra Pradesh and Telangana from this ensuing year. Telangana has been continuously writing to KRMB and Ministry of Jal Shakti to restrain AP from diverting Krishna water to outside the basin. Honorable CM, Telangana has expressed a strong objection on the diversions to outside basin while in basin lands are carving for water. అంటే ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ప్రభుత్వం ఏం సార్ నాకు ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1.5 hours, ఇంకొక గంటన్నర టైం కావాలి. డిస్కషన్ లో పట్ల చాలా మంది సభ్యులు ఉన్నారు. హరీష్ రావు గారు అధ్యక్ష, వి ఆర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్. మీరు ఇప్పటికే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం అధ్యక్ష. మీరు ఇప్పటికే 45 నిమిషాలు మాట్లాడారు. దయచేసి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. ఇట్లయితే ఎట్లా అధ్యక్ష? ఇవన్నీ మేము 50-50 రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష. ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా వారికి పంపిస్తారు అధ్యక్ష. ఇంకోటి, ఈ 299 గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. అసలు దీనికి ఈ 299కు ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన దుర్మార్గం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? 299 ఇది ఎక్కడి నుంచి ఫిగర్ వచ్చింది?
దీనికి కారణం గత ఇన్నేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను ఒట్టిగా మాట్లాడతలేను, ఐ విల్ షో ద డాక్యుమెంట్. అధ్యక్ష, ఇది పీకే మొహంతి, అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు. అది ఒక్కటి చెప్పాను సార్. కాదు సార్, ఇప్పుడు చర్చ అంతా ఏంటంటే తొందరపడకండి. అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివినరు. అయితే వాళ్ళు ఎక్కడి దాకా చదివినరు? 15/7/2020 ఫుల్ స్టాప్, ఆడికి ఆగింది. బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బింగ్ డిలేడ్. అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. మరి ఇప్పుడు ఇదే విషయాన్ని మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. ఎన్నడు రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటా మీరు ఆఫీసర్లను బదనాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? అయితే అధ్యక్ష, ఇదే విషయం సార్, ఇప్పుడు ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష, లే మాట్లాడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా? దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష, ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్లు రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, KWDT2 is mandated to make operation protocol between Andhra Pradesh and Telangana under section 89. Remaining adjudication by KWDT2. Telangana is willing to consider for ad hoc operation protocol 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరెందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసిన 50-50 ఇవని ఎప్పటిదాకా రాహుల్ బొజ్జా గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలా మంది గత సమైక్యవాదులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది? కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు. మాకు చాలా మంది ఫోన్లు కూడా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు, చాలా మంది విజ్ఞులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అది వారి విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, ఆయన మా సీఎం, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడొచ్చు, కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్టు డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హ్యావ్ టు గివ్ రిజైండర్ అధ్యక్ష. ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే అయితే అధ్యక్ష కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను
ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలో పరిపాలన చేతమైతే అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ధాన్యాగారంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు తయారు చేసిండు అధ్యక్ష. హరీష్ రావు గారు, అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు 290 అధ్యక్ష ఈ వీడియోలు ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్. మాట్లాడండి. లెట్ మీ కంప్లీట్ సార్. కంప్లీట్ చేయండి అయితే ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్. ఇవాళ ముఖ్యమంత్రి గారు సభ్యులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష, సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని. సార్ అధ్యక్ష, ఇదంతా ఇవాళ బడ్జెట్ ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంట్ గా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లం కుల్లా. 1 2 ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాన్ని డాక్యుమెంట్ దాని ఆధారంగా వారు కోరుకున్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయిని. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము. మహబూబ్ నగర్ జిల్లా 10 లక్షల మందికి పైగా వలసలు పోయి తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, ముంబై లాంటి వలసలు పోవడానికి కారణము 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష? మీరు చెప్పండి. మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చిండ్రు కదా. ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన, వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి
తెలంగాణ సమాజం అంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మరావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68% నీళ్లు అంటే 551 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు. దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమనుండ్రి. అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది. శత్రువులకు దొంగలకు సద్దిమూటం మోసే విధానం మంచిది కాదు. ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. స్పీకర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది. ఈయన నా మాట్లాడేది. అధ్యక్ష, ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమెరుగని నాయకుడు. సిద్దిపేటలో అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్ నగర్ అయినా, గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజిగిరికి? 1,000 మమ్మల్ని చూపిస్తే 2 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. అధ్యక్ష, ఇప్పుడు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే ధీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. బట్ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్. స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైంట్. అధ్యక్ష, ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే 50-50 రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు. అది అవాస్తవం అధ్యక్ష. మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ 7 జూలై. స్పష్టంగా మొదలే చెప్పిన, మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు, యూ వెంట్ అవుట్ సైడ్. 7/7/2018 రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. As KWDT did not specify the shares of Telangana AP in order and KWDT2 is dealing with the same, the share of Telangana and AP out of inflows received to Srisailam and NSP may be shared in the ratio of 50-50 pending the final settlement by the tribunal. Further, 50% inflows received at Srisailam shall be allowed to flow down till requirements of NSP are met. స్పీకర్ సార్, దట్ మీన్స్ ఫార్మర్ ఇరిగేషన్ హరీష్ రావు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మేము కొన్నేళ్ల పాటు తక్కువ వాటా అడిగినామని చెప్పి వారే ఒప్పుకుంటున్నారు. రెండో పాయింట్ 50-50 ఏ రేషియో మీదండి? 50-50 ఎందుకు? మీరు ఒక 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు 299 5-2 ఒప్పుకొని 50-50 ఎందుకు అడుగుతున్నారు? మీరు 68% ఎందుకు అడుగుతలేరు? తెలంగాణకి ద్రోహం చేసింది, తెలంగాణకి మోసం చేసింది మీరే సార్. పాపం ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళకి మింగుడు పట్టలేదు. ఇప్పుడు 4 అవాస్తవాలు నేను స్పష్టంగా మీరు పెట్టిన బుక్ది విత్ రికార్డ్స్ విత్ ప్రూఫ్స్ ఐ హావ్ షోన్. ఇక అప్పచెప్పలేదు అంటున్నారు కదా, ఆ వాస్తవాలు కూడా చెప్తాయి. ఇక అప్పచెప్పలేదు అన్న వాస్తవాలు కూడా ఒకసారి మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. మేము అప్పచెప్పనే లేదన్నారు. అప్పచెప్పింది కనుకనే ఇప్పుడు అర్జెంటుగా నల్లగొండ మీటింగ్ ఉందని ఇలా తీర్మానం పెట్టిండ్రు. అది చెప్తా అధ్యక్ష. అధ్యక్ష, తొందరపడకన్నా అన్నా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి.
బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అయితే వెనకట నల్గొండల 12కు 0 కాంగ్రెస్ పార్టీ. హరీష్ రావు గారు అధ్యక్ష 17th January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ వాటర్ సెక్రటరీ దగ్గర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ మినిట్స్ నేను చదివి మీకు వినిపిస్తా అధ్యక్ష. ఆ మీటింగ్లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి. ఆఫ్టర్ Speaker, sir. No. I see. No. I think we should move a privilege motion against him because I mentioned that meetings were not signed by Telangana Secretary. Malla adi abaddalu cheppi pade TRS partyki BRS partyki abaddala meeda meer munduku potaru. Adi a minutes mem sign cheyaledu. Central government em ichindo adi meer ekkadiki velli iskochiro adi mee ishtam. Secretary Telangana has not accepted and wrote a correction letter for that. Adi kuda cheppandi meeru. అధ్యక్ష ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే ఎట్లా అధ్యక్ష? ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇది కేంద్ర ప్రభుత్వము విడుదల చేసినటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ గెజిట్. వెయిట్ అన్న కొద్దిగా ఒప్పుకోవటండి. అయితే ఐ రీడ్ అవుట్. దీని తర్వాత ఒక మీటింగ్ అయింది, దాని తర్వాత వీడియో ఉంది, అన్ని చెప్తారు అధ్యక్ష. ఇది వాళ్ళు మేము ప్రాజెక్టులు అప్పచెప్పలేదు అంటున్నారు. ఇందులో ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 17 January 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్ అధ్యక్ష. ఇందులో స్పష్టంగా ఏమంటారంటే అధ్యక్ష, ఆఫ్టర్ డీటెయిల్డ్ డిస్కషన్స్ అండ్ డెలిబరేషన్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ మ్యూచువల్లీ అగ్రీడ్ బై ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. Both the states and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా దీన్ని ఎట్లా అప్పచెప్పుతామనే కాంక్రీట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాం. 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. నెల రోజుల్లోగా ఈ ప్రాజెక్ట్ను KRMBకి అప్పచెప్పుతాము. Number 2. Number 3, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from Government of AP or Government of Telangana to enter the premises of Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదికి పోవాలంటే KRMB అనుమతిస్తే తప్ప మీదికి పోనీయము. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. Number 4, both the states will immediately release the funds to KRMB for the financial year and the dues. అంటే రాష్ట్రాలు KRMB నడవడానికి డబ్బులు కూడా వెంటనే విడుదల చేస్తాం. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నెంబర్ 1. దీని తర్వాత ఏమైంది అధ్యక్ష? వీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు, ఇది మాకు సంబంధం లేదు అన్నారు. ఇది తెల్లారి ఇది ఏ రోజు అయింది అధ్యక్ష? ఇది 17వ తారీఖు మీటింగ్ అయింది, January 17. 18వ తారీఖు పొద్దున్నే నేను పేపర్లు తీసిన, న్యూస్ పేపర్ చూస్తే పొద్దున్నే వెలుగు దినపత్రిక తెలంగాణకు అన్యాయం ఆంధ్రప్రదేశ్కు లాభం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి అయ్యో మరి కరెంటు ఉత్పత్తి ఎట్లా అని ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్, సాక్షి ఇట్లా జగన్ హర్షం అని సాక్షి, ఇట్లా ఒక్కొక్క పేపర్లో బ్యానర్ ఐటమ్ వచ్చింది 18వ తారీఖు. మరి బాధ్యతాయుతమైన ప్రభుత్వం 18వ తారీఖు నాడు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో వార్తలు వస్తే వీళ్ళు ఖండించాలనా వద్దా? నోరు మెదపలే. నేను అనుకున్న వీళ్ళు ఖండిస్తారేమోనని నేను ఎందుకు తొందరపడాలి, ప్రెస్ మీట్ పెట్టాలని 18వ తారీఖు నేను పెట్టకుండా వెయిట్ చేసి 19వ తారీఖు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఒకవైపు ప్రాజెక్టులు అప్పచెప్పినట్టు అన్ని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చినాయి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కరెక్ట్గా అదే రోజు వచ్చింది 19 నాడు. ఇట్లా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని గట్టిగా నిద్ర లేపే ప్రయత్నం చేస్తే అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు రాసిండ్రు లెటరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు మేము లెటర్ రాసినమా తప్పు అన్నారు. ఎన్నడు రాసిండ్రు? మేము లొల్లిపెట్టి నల్గొండ మీటింగ్ అనౌన్స్ చేసి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినాక 27 January 2024 నాడు లెటర్ రాసిన, అంటే 10 రోజులకు మీటింగ్ అయినాక 10 రోజుల దాకా మరి మీరు నిద్రపోతున్నారా? ఒకవేళ అది తప్పు అయితే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి ఖండించాల్సి ఉండే, తెల్లారే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సి ఉండే. మినిట్స్ ఆఫ్ ద మీటింగు మీకు 19వ తారీఖు నాడు బయటకు వచ్చినాయి. వెంటనే మీరు ఆ మినిట్స్ బయటకు రాగానే స్పందించి 20 నాడో 21 నాడో రాయొచ్చు కదా. 27వ తేదీ దాకా మీరు రాయలేదు అంటే మీ యొక్క నిర్లక్ష్యము, మీరు ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ప్రజల్లో నిరసన వచ్చేటట్టు ఉంది, ఏదో అన్యాయం జరుగుతుందని అప్పుడు 27వ తారీఖు నాడు ఉత్తరం రాసిండ్రు. సంతోషం, 27కు రాసిండ్రు. సరే వీళ్ళు రాసిండ్రు, కనీసం లైన్లోకి వచ్చిండ్రేమో అనుకున్నా. బట్ తర్వాత ఏమైంది అధ్యక్ష? మళ్ళీ 1 February 2024 ఇంకొక మీటింగ్ అయింది, KRMB మీటింగ్, రెండవ మీటింగ్. ఈ ప్రభుత్వం వచ్చినాక రెండవ మీటింగ్.
ఆ మీటింగ్లో ఏం చేశారో ఒకసారి చదివి వినిపిస్తా. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. దానికి ఇరిగేషన్ సెక్రటరీ పోయిండు, ఇరిగేషన్ ఈఎన్సీ పోయిండు. ఇది రెండవ మీటింగ్. ఈ మీటింగ్లో ద ఇంజనీరింగ్ చీఫ్ జనరల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ they have to take concurrence of the government as the permission for handing over outlets of TS powerhouses, only powerhouses, need to be obtained from TS Genco, number 1. Number 2, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. The staff will be report to KRMB through their salary and other benefits will be paid by respective governments. Adevidanga, last point, both the state governments will work out actual realistic requirements of manpower for all the 15 outlets and submit the details to the same to KRMB within a week. వారం రోజుల్లోగా ఈ ప్రాజెక్టులు నడపడానికి అవసరమైన ఉద్యోగులను గుర్తిస్తాం, ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్తాం, ఉద్యోగస్తుల్ని అప్పజెప్తాం, వాళ్ళ జీతాలు మాత్రం మేమిస్తాం అని రెండవ కేఆర్ఎంబి మీటింగ్లో స్పష్టంగా ఒప్పుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది రెండవ ఆధారం. ఇది డేట్ ఇప్పుడే చెప్పిన కదా, 1 ఫిబ్రవరి 2024. ఇక మూడవది అధ్యక్ష, ఇది చెప్పడమే కాదు, నేను గౌరవ సభ్యుల దృష్టికి కూడా తేదలుచుకునేది ఏంటంటే, బయటకు వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ఈఎన్సీలు స్పష్టంగా చెప్తారు కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకుంటట్టు ఈ రోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ గానీ బోత్ ఆపరేటింగ్ పార్ట్ అంతా కేఆర్ఎంబికి అప్పచెప్తాం. మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్ కు. వాటర్ రిలీజింగ్ క్వాంటమ్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3-man కమిటీ డిసిషన్ జరుగుతుంది. నారాయణ రెడ్డి గారు, నారాయణ రెడ్డి మానిటరింగ్ నారాయణ రెడ్డి ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తే అది కూడా ఈయన నీ చుట్టం. దానికోసం స్టాఫ్ ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ నారాయణ రెడ్డి గారు చెప్తుండే ఈఎన్సీ గారు. మళ్ళీ 3-member కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ ను ఇంప్లిమెంట్ చేయడం. ఇది దయచేసి స్పీకర్ గారు, హరీష్ రావు గారు, నేను చెప్తున్నా, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు, చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. బికాజ్ నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిలో కూర్చొని మేము అప్పచెప్తున్నామంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు, అటెండర్ ఇట్లా అంటే ఏమన్నాడు వాళ్ళు? అరే ఇది అటర్ నాన్ సెన్స్. మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. నువ్వు అటెండర్లు ఏమన్నారు, ఆయన ఏమన్నా మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ యూఆర్ షోయింగ్. ఐఎమ్ సెయింగ్ యూ, అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ సేయింగ్ వీఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్. We put a resolution in the house, we are not handing over. ఇది ఈ చిల్లర రాజకీయాలు మానేసి అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సార్, ఈ చిల్లర రాజకీయము, ఈ భాష మాట్లాడొచ్చా అధ్యక్ష? సరే, మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది. ఓకే, మీ మామని తింపిన గవర్నమెంట్ ఏవో, మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాటలేందండి? నిజంగా టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ చేస్తున్నాడు ఆయన. అధ్యక్ష, అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి? గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు, గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది. అధ్యక్ష, స్పీకర్ సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే 2 విషయాలు. ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను చూపించిన కాగితాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్, కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్, మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన. బట్ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి. అధ్యక్ష, మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్, కానీ మేము వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా. సార్, డిప్యూటీ సీఎం గారు, సార్ హరీష్ గారు, సార్ నేను వారు మాట్లాడిన తర్వాత వారు
పూర్తిగా మాట్లాడిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను, కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియాలని. మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సి మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు. మురళీధర్ రావు గారు అనేటువంటి ఈఎన్సి టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పమని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంటు మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టా బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. దయచేసి హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి, రాష్ట్రాన్ని తప్పుదో పట్టించుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఇది శాసనసభ సార్, ఇదేం గాంధీ భవన్ మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు? హరీష్ రావు గారు అధ్యక్ష లే మాట్లాడు కాదు, డిస్కషన్. రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పిండు, దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా, దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు. దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు. అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాల్ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని రాహుల్ బొజ్జా గారు కూడా అదే లెటర్ రాసినారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష? ఇప్పుడు రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తా ఒకసారి. పేజ్ నెంబర్ 3, KWDT2 is mandated to make operation protocol between Andhra Pradesh and Telangana under section 89. Remaining adjudication by KWDT2. Telangana is willing to consider for ad hoc operation protocol 50-50. ఇప్పుడు ఇందాక 50-50 మీరెందుకు ఒప్పుకున్నారు? మీ సెక్రటరీ రాసింది 50-50 ఇవని. ఎప్పటిదాకా రాహుల్ బొజ్జా గారు అయితే ఎప్పటిదాకా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు. అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు. అనవసరంగా ఇంట్లో అనలేదో ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇకపోతే అధ్యక్ష, ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలా మంది గత సమైక్యవాదులు, అప్పటి కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు ఆయనను నిందిస్తే మేమేం బాధపడలే అధ్యక్ష. ఈరోజు మా పోరాటం ఏంది? కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు. మాకు చాలా మంది ఫోన్లు కూడా చేసినారు. ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు, చాలా మంది విజ్ఞులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అది వారి విజ్ఞతకు వదిలేస్తాం, ప్రజలు చూసుకుంటారు. అయితే అధ్యక్ష, ఆయన మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇష్టం ఉన్నట్టు వారు మాట్లాడొచ్చు, కానీ మేము చెప్పొద్దా సార్? నేను సబ్జెక్ట్ డివియేట్ చేసింది వాళ్ళు. ఐ హావ్ టు గివ్ రిజైండర్ అధ్యక్ష.
ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు, ఎదురొడ్డిండు, పోరాడిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే అయితే అధ్యక్ష కేసీఆర్ గారి గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఆ రోజు ఏం మాట్లాడినరు? పరిపాలన చేత కాదని, తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని, తెలంగాణలకు వ్యవసాయమే రాదని, వడ్లే బండే అని మాట్లాడినటువంటి తెలంగాణను ఇవాళ రాష్ట్రాన్ని సాధించడమే కాదు అధ్యక్ష, 10 ఏళ్ల పాటు ఆ రోజు ఏమైనా తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణలో పరిపాలన చేతమైతే అంటే ఇవాళ పరిపాలన చేసి చూపించిండు. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి ధాన్యాగారంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు తయారు చేసింది అధ్యక్ష. హరీష్ రావు గారు, అయితే అధ్యక్ష విషయం ఏంటంటే ఇప్పుడు 290 అధ్యక్ష ఈ వీడియో ఫోటోలు మేము కూడా తీయగలుగుతాం సార్. లెట్ మీ కంప్లీట్ సార్. కంప్లీట్ చేయండి అయితే please. అధ్యక్ష Please. ఇవాళ ముఖ్యమంత్రి మంది గారు సభ్యులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ రోజు మేము మాట్లాడింది అధ్యక్ష, సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని. సార్ అధ్యక్ష, ఇదంతా ఇవాళ బడ్జెట్ ను పక్కకు పెట్టి ఇవాళ అర్జెంట్ గా తీర్మానం వచ్చిందంటే రేపటి నల్లగొండ సభ పుణ్యమే, కేసీఆర్ గొంతు విప్పడం వల్లనే. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయం కుల్లా. 1 2 ఇవాళ క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఎందుకంటే మీ ప్రభుత్వం వచ్చినాక 2 మీటింగ్లలో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ లో మేము ప్రాజెక్టులు అప్పచెప్తామని స్పష్టంగా ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు మీరు ఆ తప్పును సవరిస్తూ ముందుకొచ్చినారు. చాలా సంతోషం. మీ తప్పును సవరించుకొని ముందుకొచ్చినందుకు మేము స్వాగతిస్తూ ఆ తీర్మానంలో గత ప్రభుత్వం అనే కామెంట్స్ తీసేసి మీరు పెట్టిన తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఇకపోతే అధ్యక్ష 299 సంబంధించి అప్పటి చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మొహంతి గారు హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ అప్పుడు అనిల్ గోస్వామి గారికి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాష్ట్ర విభజన సందర్భంగా రాసిన డీటెయిల్స్ ఇదంతా అసెంబ్లీలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా ఆ రోజు డిస్కస్ చేసినాం మనం. దాంట్లో తెలంగాణకు యాజ్ ఆన్ టుడే 299 టీఎంసీ కంటెంప్లేటెడ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి 299 టీఎంసీ మాత్రమే ఈరోజు ఉన్నది అని గత కాంగ్రెస్ హయాంలో తెలంగాణ నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఆ రోజు 299 అవసరం ఉందని మీరు రాస్తే దాని డాక్యుమెంట్ దాని ఆధారంగా